హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నానైతే కొబ్బరి చిప్పులతో గోరంటాకు చేస్తాను. కొబ్బరి చిప్పులు గోరంటాకు అంటే మీకు కొత్తగా ఉండొచ్చు, కాకపోతే నా పెళ్లి కాక ముందు నుంచి కూడా చేసుకుంటాను. అందులో వచ్చి ఇంకోటి అంటే నేను ఎక్కువగా ఆకుగూరలో పెట్టుకుంటాను. అది కూడా ఎండాకాలం వచ్చేసి మనకి ఆకుగూరలకు సెలవు కాబట్టి ఎక్కువగా ఆకుగూరలో పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు వానల కాలం కాబట్టి నేను చిప్పులు గోరంటాకు చేసుకోవాలనుకున్నానే, కొబ్బరి చిప్పులు గోరంటాకు అందుకని చేసుకుంటాను. దీంతో పాటు మనము బెల్లం గోరంటాకు కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగా పండుతుంది. కానీ అది వచ్చేసి అంటే అప్పుడప్పుడు చేసుకుంటా, ఎక్కువ చేసుకోను. ఇది కూడా అంతే, ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను. కొబ్బరి చిప్పులు గోరంటాకు అయితే ఇది కూడా బాగా పండుతుంది. కానీ ఎక్కువ వచ్చేసి కూరను కూడా తక్కువే. ఈ మూడే నేను ఎక్కువ పెట్టుకునేది. ఆకు గోరంట్లకు కానీ, కొబ్బరి చిప్పులు గోరంట్లకు కానీ, బెల్లం గోరంట్లకు కానీ, ఈ మూడే ఎక్కువ పెట్టుకునేది. అట్లా ఎక్కువ ఆకు గోరంట్లో పెట్టుకున్నప్పుడు ఒకటే పెట్టుకుంటాను కదా, ఒక్కసారైనా కొబ్బరి చిప్పులతో చేసుకుందాము అని అనిపిస్తుంది. అందుకని ఈరోజు అందులో వచ్చి శ్రావణ మాసంలో ప్రతి వారము కొబ్బరికాయలు కొట్టుకుంటారు కదా, ఇంకా మామైతే నిన్ను కొట్టుకునేంటిమి. వేస్ట్ ఏంటి చేయాలా, వీటితోటి గోరంటాకు అయితే చేసుకుందాము, సంగం రోజులే కదా చేసుకో. కానీ ఈ రోజు అది కొబ్బరి చిప్పులు అయితే తెచ్చుకునేనా. ఆ గోరంటాకు అనేది అట్లా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటది. లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో బాగుంటది. చూసిన తర్వాత చిన్న లైక్ అయితే కొట్టండి. ఈ కొబ్బరి చిప్పులు గోరంటాకు అంటే మాకి అంటే పల్లెటూరులో ఎక్కువ చేసుకుంటారు, ఇప్పటికైనా చేసుకుంటారు వీటిలో వచ్చేసి. కానీ అప్పటి నుంచి ఇప్పుడు నన్ను చెప్తే కదా, ఇప్పుడు మా పెళ్లి కాకముందు కానీ ఎక్కువ చేసుకుంటుంటాను. కానీ నానైతే మర్చిపోలేను ఈ కొబ్బరి చిప్పులు గోరంటాకు, ఇప్పటికైనా చేసుకుంటాను. ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇట్లా ఖచ్చితంగా చేసుకునండి, బాగుంటది. నేనైతే ఒక 4 కొబ్బరి చిప్పులు అయితే తెచ్చుకున్నాను. వీటిని చిన్నగా అయితే దంచుకోవాలి. వీటిని ఇట్లా ఒక రాయి తీసుకొని బాగా చిన్నగా అయితే దంచుకున్నాను. వీటిని మరి ఎక్కువ చిన్నగా కాకపోయినా గింత మాత్రం దంచుకుంటే కూడా సరిపోతుంది. ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఒక కొబ్బరి చిప్పులు ఎక్కువ తెచ్చుకొని కానీ చేసుకోవచ్చు. నానైతే 4 తెచ్చుకున్నాను, నాకు మా ఆయనకి అని సరిపోతుందని 4 కొబ్బరి చిప్పులు అయితే తెచ్చుకున్నాను. ఇట్లా గుండ్రుగా ఉండేటి బాగా పెద్దగా ఉండాలా, బాగా సరిపోతాయి మనకైతే. మనకి దంచుకునేటప్పుడు అయితే చిట్లు పోతుంటాయి, అన్ని ఒకదాని దగ్గరికి అయితే తెచ్చుకోవాలి. వాటిని ఇప్పుడు అయితే దంచుకున్నాం కదా, ప్లేట్లకి అయితే తీసుకున్నాం ఇవన్నీ. ఇప్పుడైతే కొబ్బరి చిప్పులు అయితే దంచి పెట్టుకున్నాం కదా, కొబ్బరి చిప్పులు ఇప్పుడు గోరంటాకు చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏమేం కావాలో అవైతే రెడీ చేసుకుందాము. దీంట్లోనే కొబ్బరి చిప్పులు గోరంట్లా చేసుకునేది ఇక్కడ కనపడుతుండదు. అప్పుడే ఒకసారి అయితే చేసుకున్నాను, లోపల కుండ నల్లగా ఇదే. ఇది కొంచెం దుమ్ము పట్టేది కదా, సంగం నల్ల చేసుకుని దానికనే కొన్ని నీళ్ళు పోసి అయితే నీట్గా కడుగుతాను. ఇప్పుడైతే కొబ్బరి చిప్పులు అయితే వేసుకుందాం దీంట్లోకి.
ఇప్పుడైతే దీంట్లో గ్లాస్ పెట్టుకుందాము. మధ్యన ఇట్లా అనుకొని అన్ని సైడ్ కనుక్కొని కొబ్బరి చిప్పల్ని మధ్యన గ్లాస్ అయితే పెట్టుకోవాలా. మనకు మధ్యన పెట్టుకుంటే ఇట్లా సైడ్ కనుక్కున్నాలి. మరి గ్లాస్ కి ఇట్లా ఆనియాలి చిప్పల్ని, కొబ్బరి చిప్పల్ని. అట్లయితే మనకు తొందరగా గోరంటాకు అనేది గ్లాసులోకి అయితే పడుతుంది. ఇప్పుడు పొయ్యి మీద అయితే పెడదాము. ఇప్పుడు గ్లాస్ ఎండి పెట్టానంటే ఇది కొబ్బరి చిప్పలు గోరంటాకు అనేది దీంట్లోకి అయితే వస్తుంది గ్లాసులోకి. ఇప్పుడు దీనిపైన గుండాలు అయితే పెట్టుకుందాము. ఫస్ట్ పొయ్యి మీద అయితే పెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు వచ్చేసి గుండాలు అయితే పెట్టుకుందాం. గుండాలు పెట్టుకున్న తర్వాత దీని నీళ్ళు అయితే పోసుకుందాము. ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకున్నాం కదా. ఈ గుండాలు ఏంటి కోసం అంటే లోపల ఆవిరి బయటికి ఫానట గర్రన పెండ అయితే మెత్తుకోవాల. ఇంకోటి ఈ నీళ్లు బాగా కాగితే అప్పుడు మనకి గోరంటాకు వచ్చినట్ట. ఇప్పుడు పెండ అయితే మెత్తుకుందాము. మనకు అస్సలు ఆవురు వానట్టు అయితే బాగా గర్రన అయితే మెత్తుకోవాలా. ఆవురు వాయితే మాత్రం మనకి ఇంకా గోరంట్లాకు రాదు. ఎడన్నా పైన కడుగుని కొద్దిగా పెండ మెత్తుకుంటే కూడా సరిపోతుంది. కొబ్బరి చిప్పలు మాత్రం తక్కువేవే, కానీ కుండు మాత్రం కొంచెం పెద్దగా అయ్యేదే. మనకొచ్చేసి మంట ఎక్కువ పెట్టుకుంటే తొందరగా అవుతుంది. పెండతోటే కాదు ఎర్రమన్ను ఉంటే కూడా ఎర్రమన్ను కానీ పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి అంత అర్జెంటు పెండ లేదనుకుంటే ఎర్రమన్ను పెట్టుకోవచ్చు మన ఇంటి దగ్గర ఉంటే. ఒకవేళ పెండ ఉంటే పెండ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే గర్రని మెత్తేని. ఇంకా ఇప్పుడైతే కొబ్బరి చిప్పలు గొరంటాకు అయ్యేది లేదో చూద్దాము. మనం వచ్చేసి దీన్ని బాగా ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు అయితే పెట్టుకున్నామే. ఇప్పుడైతే చూద్దాం. మరి నీళ్ళు కూడా బాగా కాగేవే. ఇదైతే గట్టి కరుసుకుని ఉంటది. మనం బలాంతం తీస్తే కూడా పడిపోయేటట్టు అయితే ఉండదు. దానికనే కొద్దిగా పెండ అయితే గెలుపుతున్నాను. ఇంకోటి మీరు ఇటు చూస్తున్నారు కదా, పెండ సిరిగి పెట్టిన దానికి లోపల ఆవిరి అనేది పొంగేదిగా ఇటు చూస్తున్నారు కదా, కుండ మీదకి పొంగేదే. దానికని పెట్టేటప్పుడు కొంచెం బాగా పెట్టుకోవాలా. ఇటు నాకు సరిగా కనపడలేదు, బాగా మెత్తాను అనుకుంటే, కానీ ఇది ఇప్పుడు ఆవిరి వచ్చినాకైతే కనొస్తుంది. నాకు పెండ అయితే తీస్తాను. ఇది పగొచ్చేదానికి పెండ గట్టి కరుసుకుని ఉంటది కదా, దానికన్నా అది గుండాల తీస్తే కూడా రాదు. ఇప్పుడు పెండ అయితే తీసేనా, గుండాలు కూడా తీస్తాను. గోరంట్లకు మాత్రం దండగా వచ్చేది గిలాసు నిండా. అంత గోరంట్ల కల్లా గిలాసులోకి వచ్చేదే. కింద సిప్పులుగా నల్లగా మాడిపోయేవే. ఇప్పుడైతే కుండ కింద దించి గిలాస్ అయితే తీస్తాను. లోపల నుంచి పొగ అయితే వస్తుంది. మనకి చేతులు కూడా కాలుతుంటాయి కాబట్టి కొద్ది నిదానంతో అయితే తీయాలా. గ్లాస్ అయితే తెగ్గాలుతుంది చూడండి. నన్ను చిప్పులు వేసుకుంటే తక్కువే, గోరంటాకు మాత్రం గ్లాస్ నిండి అయితే వచ్చేదే. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలో పోసుకొని దీంట్లోకి వచ్చేసి రవింత కుంకుమ అయితే కలుపుకోవాలా. ఇది ఎర్రగా ఉండదు, కుంకుమ కూడా కొద్దిగా వేసుకుంటే మనకి గోరంటాకు ఎర్రగా అవుతుంది. బాగా అయితే కలుపుకోవాలా, లేదంటే ఇది కుంకుమ అనేది ఉంటుంటే అయితే కడుతుంది. ಸ್ವಲ್ಪ ఆగదు కదా, ఇంకింత వేసుకొని కానీ కలుపుకోవచ్చు. ఇంకా కొద్దిగా అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే గట్టిగా ఏదే మనం చేసుకుంటే మాత్రం ఎంతసేపు పట్టదు. మీరే చేశారు కదా, తొందరగా అయిపోయేదే. దీంట్లోకి వచ్చేసి కుంకుమ ఏంటికి వేసేవాక అని అడుగుతారు కదా. ఏంటికి వేసానంటే కుంకుమ చేతికి పెట్టుకున్న తర్వాత కడుక్కుంటే కుంకుమ కన్నీ పోతుంది మన చేతికి అయితే. కానీ దీంట్లోకి వేసుకుంటే కుంకుమ అయితే అసలు బాధనమాట గోరంటాకు. దానికన్నా నేను దీంట్లోకి సరిపోయేంత కుంకుమ అయితే వేసుకునేనే. మీరే చూడండి ఎంత ఎర్రగా అవుతుందో. మనం కొద్దిగా కలుపుకునేటప్పుడే చల్లగా ఉంటది.
నాకైతే పెద్దగా డిజైన్లు పెట్టుకునేకైతే రావు, కానీ నాకు వచ్చినట్టయితే నేను పెట్టుకుంటాను. నేను ఎక్కువ ఇట్లా పెట్టుకునేది. మనకి ఇంత పెద్దగా అవసరం లేదనుకుంటే చిన్న అగ్గుపుల్ల తీసుకొని కానీ పెట్టుకోవచ్చు చిన్నగా. చూడండి ఎంత ఎర్రగా అవుతుంది, మనం కూడా పెట్టుకుంటున్నాగానే ఎర్రగా అవుతుంది. మనం కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత కడుక్కుంటే అస్సలు గోరంటాకు అనేది కాదు. దీంతో డిజైన్ వస్తే డిజైన్ పెట్టుకోవచ్చు, కానీ నాకు రాదు కాబట్టి ఇట్లే ముగ్గులు కూడా రావనుకునండి, దానికని నేను ఇంకా పెట్టుకోను ముగ్గులు. చూడండి ఎంత ఎర్రగా కనపడొస్తుంది మనకి. ఇప్పుడు ఈ చేతికి కానీ పెట్టుకుంటాను, కానీ ఒక చేయి గోరంట్లో పెట్టుకుని ఇంకో చేయి పెట్టుకోవాలంటే కూడా రాదు. కాకపోతే నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను కాబట్టి ఇటు వరకు పెట్టుకునేకైతే వస్తుంది. 2 చేతులకి అయితే ఒకటే దించే పెట్టుకుంటున్నాను. మనం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా చేసుకోవచ్చు, కానీ నాకు గ్లాస్ నిండి గోరంటాకు వచ్చిన దానికి దాంట్లో కొద్దిగా తీసుకుని అయితే చేసుకున్నానే. చూడండి గోరంటాకు మాత్రం సూపర్ ఉండదు. మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి, బాగుంటది గోరంటాకు అయితే. గుత్త ఆకుగోరంట్లాకే కాదు, ఆకుగోరంట్లకు గానీ కోన్ గానీ పెట్టుకోవచ్చు, కానీ ఒకటి అవి అంటే పెట్టుకోలేం కదా. దానికన్నా అప్పుడప్పుడు ఇట్లా కొబ్బరి చిప్పులు గోరంటాకు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా చేసుకునండి, గోరంటాకు అయితే బాగా ఎర్రగా అవుతుంది. అప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మీకు చేసుకున్నాము అన్నప్పుడల్లా చేసుకునండి. నానైతే అప్పుడు కావాల్సింటే అప్పుడు చేసుకుంటాను. ఇప్పుడు పెట్టుకునేను కదా, ఒక 20 నిమిషాల తర్వాత కడుక్కుంటే బాగా ఎర్రగా ఎక్కువ అవుతుంది. ఎక్కువ మనము ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా ఎండ కొట్టినప్పుడు బయట నీళ్ళు పడితే కూడా బాగా ఆరుతుంది. ఆరేదే కడుక్కుంటాను చేతులు కూడా. ఇదైతే బాగా ఆరిన దానికి కొంచెం పైన అయితే తోలు తీసేసేనే, ఇది గోరంట్లకు అంత పైన లేస్తుంది అనమాట ఆరిన తర్వాత. మనం 2 చేతులు ఇట్లా రుద్దుకున్నప్పుడు ఇట్లా అయితే అంటుతుంది. అట్లా 2 చేతులు ఇట్లా కడుక్కోకున్నట్ల ఒక్కో చేతి ఇట్లా పెట్టుకుని కాటికి ఇట్లా రుద్దుకుంటే కన్నీ పోతుంది. కానీ నన్ను ఇట్లా రుద్దుకునే దానికి ఇదల్లా అయితే అంటేదే, కానీ గోరంట్లకు మాత్రం సూపర్ గా ఎర్రగా అయ్యేది. మీరు కూడా చేసుకున్నారనుకుంటే ఖచ్చితంగా చేసుకునండి, బాగా ఎక్కువ ఎర్రగా అవుతుంది. ఇంకోటి ఎక్కువసేపు పెట్టుకుంటే కూడా ఇంకా ఎక్కువ ఎర్రగా అవుతుంది. కానీ నాకు కొద్దిగా పని ఉండేదానికి తొందరగా కడుక్కునేనే.